వృషభ రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలాఫలాలు, ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీనరాశిలో సంచారం, గురువు గారు మిథున రాశిలో సంచారము, రాహు కుంభంలోను, కేతు సింహ రాశిలోను సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మాత్రమే మీనరాశిలో సంచారం, తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఏప్రిల్ 2వ తేదీ వరకు మాత్రమే కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో. ఇక బుధుడు కూడా ఏప్రిల్ 11వ తేదీ వరకు మాత్రమే కుంభరాశిలో, తదుపరి ఆయన కూడా మీనరాశిలో. అలానే శుక్రుడు మెయిన్ ఏప్రిల్ 19వ తేదీ వరకు మేషంలోను, తదుపరి వృషభ రాశిలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా గత మాసాన్ని ఒకసారి పరిశీలిస్తే దశమ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. మార్చి 15వ తేదీ వరకు 4 గ్రహాల ఒక సంచారం జరిగింది. మార్చి 15వ తేదీ సూర్యుడు దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి ప్రవేశించారు. ఈ దశమ స్థానంలోనే మార్చి చివరి వరకు కూడా ఈ కుజ, రాహు, బుధుడు సంచారం చేయడం అనేది, ముఖ్యంగా ఈ మార్చి మాసంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాలలో చాలా ఒత్తిడులు మీరు ఫేస్ చేసి ఉంటారు. మనశ్శాంతి లేకుండా ఉండడము, చంచల మనస్సు, 10 నిమిషాలకు ఒకసారి మనస్సు మారుతూ ఉంటుంది. ఉద్యోగ విషయాలలో చికాకులు, మీరు అనుకున్నంత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతవరకు కూడా ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి చూడకపోవడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కూడా అనానుకూలతలు ఏర్పడడం లాంటిది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అయితే ఈ మార్చ్ మాసంలో ఏదైతే ఉద్యోగ విషయాలలో కాన్ఫ్లిక్ట్స్, వివాదాలను, డిస్టర్బెన్సెస్ ని మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో, ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్రమేణంగా అవన్నీ తగ్గుముఖమవుతున్నాయి. ఉద్యోగ విషయాలలో ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. ఈ ఒక మాసంలో మీకు శుక్రుడు యోగిస్తున్నాడు. ఏప్రిల్ 14వ తేదీ వరకు సూర్యుడు యోగిస్తున్నాడు. ఈ మాసమంతా కుజుడు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు, అలానే గురువు కూడా యోగిస్తున్నాడు, బుధుడు కూడా యోగిస్తున్నాడు. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు ఒక సంచారము, ద్వితీయ స్థానంలో గురువు యోగిస్తారు. ఆర్థిక విషయాలలో, అలానే మీ మాటకు విలువ పెంచుకునే ఒక విషయంలో, కౌటుంబిక విషయాలలో, కౌటుంబిక శుభ కార్యాలలో ఒక విషయంలో మంచి ఫలితాలు సాధించడానికి గురువు అనుకూలిస్తారు. అంటే మీ మాటకు విలువ పెరుగుతుంది. కౌటుంబిక విషయాల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాస్త ముందడుగు వేస్తూ వెళ్తారు. కుటుంబంలో ఏదైనా వేడుకలు లాంటివి జరగాలి అని ప్రయత్నిస్తారు, వాటిలో సఫలీకృతం అవుతారు. మీ మాటకు అంటే మంచి మంచి మాట్లాడుతారు, మంచి మంచి భోజనాలు చేస్తారు. మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. సో ద్వితీయ స్థానంలో గురువు వలన కాస్త మంచి ఫలితాలే మనము సాధిస్తాం. అయితే ఇందాక చెప్పుకున్నాం, మనము శని యోగిస్తాడు, సూర్యుడు యోగిస్తారు, అలానే కుజుడు కూడా యోగిస్తాడు, బుధుడు కూడా యోగిస్తాడు అని. ఎందుకు యోగిస్తాడని చెప్పాము అంటే లాభస్థానంలో సంచారం అని. లాభస్థానంలో సంచారం అనగానే డబ్బు వచ్చేస్తుంది, లాభమని కాదండి. ఉన్న పెద్దగా ఒత్తిడులు రాకుండా జస్ట్ నార్మల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అర్థం. పైగా సూర్యుడు ఫైరీ ప్లానెట్, కుజుడు కూడా ఫైరీ ప్లానెట్. జలతత్వ రాశిలో, మీనరాశి జలతత్వ రాశిలో ఫైరీ ప్లానెట్స్ పెద్దగా మనకి ఫలితాలు అనేది ఇవ్వరు. అలానే బుధుడు నీచపడి ఉంటాడు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో, అది షేర్ మార్కెట్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు, అలానే ఒక ప్రాపర్టీ మీద కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఆతురత నిర్ణయాలు తీసుకోక ఉంటే మంచిది. ఆతురంగా నిర్ణయాలు తీసుకొని అర్జెంటుగా సడన్ డిసిషన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది. లాభస్థానంలో గ్రహాల సంచారం ఉంది. దశమ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఉద్యోగంలో మీరు చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ని మీరు ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏప్రిల్లో లాభస్థానంలోకి రాగానే ఆ ఉద్యోగంలోనే ఒత్తిళ్లు తగ్గుతాయి. కానీ బట్ లాభస్థానంలో ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడినప్పుడు లాభం వస్తుంది అని కాదు, కోట్లు సంపాదిస్తారు అని మాత్రం కాదు అనుకోకండి. కొంచెం స్నేహితులని కలుసుకోవడము, స్నేహితులు, పార్ట్నర్షిప్ ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ ని కలవడానికి,
ఇట్లాంటి విషయాల్లో ఉపయోగం అవుతుంది. అయితే మనకి బుధుడు ఇక్కడ నీచపడి ఉండడం అనేది పెద్దగా ఫ్రెండ్స్ మాటలని నమ్మడానికి ఇక్కడ అవకాశం ఉండదు. మీరు నమ్మడానికి పోకుండా ఉంటే మంచిది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటుంది. ఈ విషయంలో పెట్టుబడి పెడితే బావుంటుంది అని ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు కొంచెం అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో, మొత్తానికి ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. పెద్దగా లాభాలు వస్తాయని కాదు. నార్మల్‌గా బాగుంటుంది. బట్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో, సంతానం విషయంలో కాస్త అప్స్ అండ్ డౌన్స్, అబ్‌స్ట్రాక్షన్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలానే కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే పెళ్లి అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. సో, కొత్తగా పెళ్లి అవ్వడము. సో, ఇవన్నీ కూడా ఓకే. బాగుంటుంది. బట్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో అలానే కొంచెం గృహపరమైన విషయాల్లో ఒత్తిడులు కావచ్చు. ఒక సైట్ కొనుగోలు చేయాలి. లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కాస్త ఒత్తిడులు, కొంచెం మనశ్శాంతిగా లేకుండా ఉండడం లాంటిది. ఇలాంటివి మీరు ఫేస్ చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. మొత్తానికి ఈ యొక్క మాసంలో ఓవరాల్‌గా చెప్పాలి అంటే కాస్త బాగుంటుంది. బట్ ఇక్కడ ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు లాభస్థానం నుంచి 12వ స్థానంలోకి వస్తారు. కొంచెం స్థాన సంచార సూచనలు, కొంచెం జర్నీస్ చేయవలసిన ప్రమేయము ఎక్కువగా ఉంటుంది. 12వ స్థానంలోకి సూర్యుడు రాగానే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఖర్చులు పెరుగుతాయి. కొంచెం వాహనం విషయంలో, వాహనానికి సంబంధించిన విషయాలు ఖర్చులు, ఇంటికి సంబంధించిన విషయాలు ఖర్చులు పెరగడము, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. జర్నీస్, ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇదంతా ఓకే. బట్ శుక్రుడు కూడా ఈ ఏప్రిల్ 19వ తేదీ వరకు 12వ స్థానంలో, తదుపరి జన్మరాశిలో శుక్రుడి యొక్క బలం అనేది చాలా మీకు యోగిస్తుంది. మంచి మంచి బట్టలు కొనుగోలు చేయడానికి, లగ్జరీ వెహికల్లో ప్రయాణాలు చేయడం లాంటిది, ఇలాంటివి కొంచెం ఎక్కువ కాస్ట్లీ హోటల్స్లో వెళ్ళి స్టే చేయాలనుకోవడము, ఇలాంటివన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. మీకు ఆ విషయాలు అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక జన్మరాశిలో శుక్రుడు కూడా చాలా ఆర్థిక విషయాలు పెద్దగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వదు. ప్లెజెంట్గా ఉండబోతున్నారు. చాలా మీ అందానికి ప్రాముఖ్యత ఇస్తారు ఈ సమయంలో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండగలుగుతారు ఈ సమయంలో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగుంటుంది ఈ సమయంలో మీకు. చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వృషభ రాశి వాళ్ళు ప్రతి చోటు కూడా చూడబోతున్నారు. బట్ కోట్లు సంపాదిస్తారు. లాభస్థానంలో ఇన్ని గ్రహాలు వచ్చిన తర్వాత లాభము అని అనుకోకండి. పెట్టుబడి పెట్టగానే లాభం వస్తుంది అది తప్పు. పెట్టుబడి పెట్టే విషయంలో షేర్ మార్కెట్ ఇలాంటి విషయాల్లో నష్టపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం వినడము, అలానే మహాలక్ష్మి ఆరాధన ఎంత చేస్తే, అలానే సూర్యుడి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.